తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇజ్రాయెల్ హమాస్ దాడులతో 2 ఏళ్లకు పైగా అల్లకల్లోలమైన గాజాలో యుద్ధం ముగియనున్నట్లు కనిపిస్తోంది. ఆయుధాలను త్యజించేందుకు హమాస్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గాజా నుంచి తమ బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య ప్రతిపాదిత ఒప్పందం కుదిరిందని ట్రంప్ వెల్లడించారు. మరోవైపు ఈ ఒప్పందాన్ని హమాస్ అంగీకరించగా ఇజ్రాయెల్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. గాజాలో 2 ఏళ్లకు పైగా సాగుతున్న మారణహోమానికి ముగింపు పలికేలా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ముగియనున్నట్లు తెలుస్తోంది. గాజాలో హమాస్ ఇతర సాయుధ గ్రూపులు పూర్తి నిరాయుధీకరణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గాజా నుంచి ఇజ్రాయిల్ బలగాలు క్రమంగా వెనక్కి వెళ్లిపోతాయని పేర్కొన్నారు. ఈ మేరకు గాజా పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ ఒక అంగీకారానికి వచ్చిందని వెల్లడించారు. ఇరు వర్గాల మధ్య 20 అంశాల ఆధారంగా ఒక ఒప్పందం కుదిరిందని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ ఒప్పందాన్ని దశల వారీగా అమలు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి 9 నెలలు గడిచినప్పటికీ గాజాలో శాంతి స్థాపన ప్రక్రియ ఐరోపా, ఆసియా ప్రాంతాల్లో ఉత్కంఠ రేపుతూనే ఉంది. ముఖ్యంగా హమాస్ ఆయుధాలను త్యజించడంతో పాటు గాజా పునర్నిర్మాణం అంశాలను ఎలా అమలు చేస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఒప్పందం వివరాలను వెల్లడించారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల కాల్పుల విరమణ ప్రణాళిక ప్రకారం హమాస్ తమ వద్ద ఉన్న ఆయుధాలన్నింటినీ అప్పగించడంతో పాటు గాజా అంతటా నిర్మించిన భారీ సొరంగాల వ్యవస్థను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. తమ దళాలను ఇజ్రాయిల్ ఉపసంహరించుకోవడంతో పాటు గాజాపై ఎలాంటి వైమానిక దాడులు చేయకూడదు. గాజాలో అంతర్జాతీయ పాలన ప్రారంభమవుతుంది. ఇప్పటికే హమాస్ గాజాలోని తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఐక్యరాజ్య సమితి మద్దతున్న కమిటీకి అధికారాలు అప్పజెప్పేందుకు సిద్ధమైంది. 2 ఏళ్లకు పైగా విధ్వంసానికి గురైన గాజా భూభాగాన్ని అంతర్జాతీయ పర్యవేక్షణలో పునర్నిర్మించనున్నారు. గాజా పోలీసులు రాబోయే 2 వారాల్లో బోర్డ్ ఆఫ్ పీస్ మద్దతున్న పాలనా యంత్రాంగానికి తమ ఆయుధాలను అప్పగిస్తారని అమెరికా అధికారులు తెలిపారు. హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ వంటి ఇతర సాయుధ గ్రూపుల ఆయుధాల సమర్పణ, సొరంగాల నెట్వర్క్ ధ్వంసం పూర్తి కావడానికి 200 నుంచి 350 రోజుల సమయం పట్టవచ్చని అమెరికా అంచనా వేస్తోంది. మరోవైపు ఈ ఒప్పందం అమలుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒప్పందం అమలు కావడం అనేది పూర్తిగా ఇజ్రాయిల్ వైఖరిపైనే ఆధారపడి ఉందని హమాస్ స్పష్టం చేసింది. ఇజ్రాయిల్ తన బాధ్యతలను నెరవేర్చకపోతే తమ వైపు నుంచి ఒప్పందాన్ని ఎంతమాత్రం అమలు చెయ్యబోమని తేల్చి చెప్పింది. గాజా నుంచి ఇజ్రాయిల్ సైన్యం పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గడం, పునర్నిర్మాణంలో పురోగతి ఆధారంగానే ఆయుధాలు త్యజించడం ఉంటుందని వెల్లడించింది. అదే సమయంలో ఈ ఒప్పందాన్ని అంగీకరించవద్దని హమాస్ కు ఇరాన్ సూచించినట్లు తెలుస్తోంది. హమాస్ నిజంగా ఆయుధాలు త్యజిస్తుందా అనే అంశంపై ఇజ్రాయిల్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తమ డిమాండ్లకు అనుగుణంగా ఈ ఒప్పందం లేదని ఇజ్రాయిల్ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ ఇజ్రాయిల్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటే ట్రంప్ తీవ్ర నిరాశకు గురవుతారని అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. గతేడాది అక్టోబర్లో అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ పదే పదే ఉల్లంఘించిందన్న ఆరోపణలున్నాయి. కాల్పుల విరమణ తర్వాత కూడా 1000 మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ బలిగొంది. అక్టోబర్ 2023 నుంచి గాజాపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 73,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.